దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయ చేయువాడనియు నమ్మవలెను కదా. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయం తండ్రి, ఈ విధంగా నీ సన్నిధికి చేరడానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి దేవా నీకు స్తోత్రం యేసయ్యా. నీ వాక్యము ధ్యానం చెబుతుండగా ప్రభా మనందరితో మీరు మాట్లాడండి స్వామి. వాక్యపు వెలుగులు మమ్మల్ని నడిపించండి ప్రభా. యేసయ్యా, నీ మాటలు మా ప్రతి ఒక్కరి జీవితంలో నిరంతరంగా ఫలించేలాగా కృప చూపమని, మీరే మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదవడం లేఖన వాక్యము మనకందరికీ బాగా పరిచితమైన వాక్యమే. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. దేవునికి స్తోత్రం. అవును పిల్లలు, ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. మన క్రైస్తవ జీవితము ప్రారంభమైనదే విశ్వాసముల ద్వారా. అయితే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది ఏమంటే, ఇక్కడ చూస్తున్నాము, దేవుని వద్దకు వచ్చేవారు దేవుని విశ్వసించాలి. అయితే ఏమని దేవుని విశ్వాసం ఉంచాలి, దేవుని ఎందు ఏమని నమ్మకం ఉంచాలి అని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాము. ఒకటి, దేవుడు ఉన్నాడు అని మొట్టమొదటిగా నమ్మాలి. రెండోది, ఆయన వెదుకు వారికి ఆయన ఫలము ఇచ్చువాడు అని నమ్మాలి. ఈ రెండు విషయాలు ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తున్నామండి. అలాగైతే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనందరికీ కూడా తెలుసు. దేవుడు ఉన్నాడనే మనము నమ్మి ఉన్నాము. అలాగైతే దేవుడు ఆయన ఏమై ఉన్నాడు, మరి ఆయన వెదుకు వారికి ఆయన ఇచ్చు ప్రతిఫలము, ఆయన ఇచ్చు ఫలము ఏమై ఉన్నది అన్న విషయము మన దేవుని వాక్యం నుండి మనం ధ్యానించినట్లయితే ప్రియులారా, మనము మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనం మనం చదవగలిగితే, ఇక్కడ ఆ విషయము దేవుడు ఆయన ఒక చోట లేఖన భాగంలో ఈ రెండు విషయాలు ఒక చోట ఆయన అమర్చి ఆయన మాట్లాడిన విషయం మనకు తేటగా కనిపిస్తుందండి. ఒకసారి ఆ విషయం మనము చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి మీరులాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మీరు కింద ఫుట్ నోట్ లో చదివినట్లయితే ప్రార్థన ముగింపు కూడా మనం అక్కడ చూడగలము. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి, ఆమెన్. దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగం కూడా మనకందరికి బాగా సుపరిచితమైన వాక్యము. కొంతమంది ఈ యొక్క ప్రార్థన, ఇక్కడ ప్రభు నేర్పిన ప్రార్థన, ప్రభు ప్రార్థన అని, పరలోక ప్రార్థన అని మనం చెప్తూ ఉంటాము. మరి కొంతమంది అలవాటుగా కొన్ని సంఘాల్లో ఈ ప్రార్థన చివరకు, ఆరాధన చివరకు వారు చెప్పుట ఒక అలవాటు. కొంతమంది ఈ విధంగా ఒక అలవాటుగా ఈ ప్రార్థన పలుకుతూ ఉంటారు. కొంతమంది ఇది ఆ ఒక్క డినామినేషన్ వారు మాత్రము వారు చేస్తూ ఉంటారు అలవాటు, కానీ కొంతమంది పట్టించుకోరండి. అయితే ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే గొప్ప మర్మము ఇక్కడ దాగి ఉన్నది. యేసయ్య ఈ యొక్క ప్రార్థన శిష్యులకు నేర్పినట్లుగా మనందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. అయితే ఈ ప్రార్థన అంతటిలో మనం ఏం చూస్తున్నామంటే, మనం చదివిన మూల వాక్యంలో మనం ఏం చూస్తున్నామో, దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడు, మరి ఆయన వెదుకు వారికి ఆయన ఫలము ఇచ్చువాడని నమ్మవలెనని చూస్తున్నాం కదా. ఆ రెండు అంశాల మీదనే ఈ యొక్క పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఇక్కడ మనము చూస్తున్నామండి. యేసయ్య ఆ ప్రార్థనలో
ఈ 2 అంశాలను ఆయన అమర్చి అక్కడ ఆయన ఈ ప్రార్థన మనకు నేర్పిస్తున్నాడు. మనం ఒక్కొక్క విషయం మనం గమనించినట్లయితే మనకు ఈ విషయము బాగా తేటగా అర్థమవుతుందండి. మనం చూసినట్లయితే చూడండి, మొదటి అంశం ఏమిటంటే దేవుని వద్దకు వచ్చేవాడు ఏమని నమ్మాలి? దేవుడు ఉన్నాడు అని నమ్మాలి కదా! అలాగైతే దేవుడు ఏమై ఉన్నాడో ఈ ప్రార్థనలో మనం చూస్తున్నాము. తర్వాత తను వెదుకు వారికి ఏ ఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడో ఆ విషయం కూడా ఈ ప్రార్థనలో మనం చూస్తున్నాం. మనందరికీ తెలుసు, ఈ ప్రార్థనలో మనకు 2 భాగాలుగా మనం చూస్తున్నాం. 2 భాగాలు కనిపిస్తాయి. సో, మొదటి భాగము దేవుని గురించి అయితే, రెండో భాగము మన గురించి ఉన్నదే అండి. అయితే ఇక్కడ మనం సూక్ష్మంగా గమనిస్తే ఆ 2 అంశాలు ఇక్కడ మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. సో, మొదటి అంశం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు. అలాగైతే ఆ మొదటి భాగం మనం చూసినట్లయితే చూడండి. సో, ఒక్కొక్క విషయం మనం గమనించినట్లయితే ఇక్కడ పరలోకమందున్న మా తండ్రి అనగా దేవుడు మొట్టమొదటిగా మనకు ఆయన తండ్రి అయి ఉన్నాడు. అలాగైతే దేవుని వద్దకు వచ్చేవాడు మొదట ఏమై నమ్మాలా? దేవుడు ఉన్నాడు. అయితే ఏమై ఉన్నాడని నమ్మాలా మనం అంటే, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు అని మనము నమ్మాలి. సో, రెండో విషయం మనం చూసినట్లయితే, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు తండ్రి అయి ఉన్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం. ఆయన మనకు సృష్టికర్త. ఆయన వల్ల మనము సృజింపబడ్డాము. సమస్త సృష్టికి ఆయనే కారకుడు. కాబట్టి ఆయన మనకు తండ్రి. తర్వాత ఆయన మన తండ్రి అయిన మన దేవుడు ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మూడో అంశం మనం చూస్తున్నాం, నీ రాజ్యం వచ్చును గాక. అంటే ఆయనకు రాజ్యం ఉన్నదంటే ఆయన ఎవరు మరి? ఆయన ప్రకటన గ్రంథం చూసినట్లయితే ఆయనకు అక్కడ ఆయన పేరు చూస్తున్నాం, ఆయన రాజాది రాజు. అవునండి, మన దేవుడు ఆయన రాజాది రాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అదేవిధంగా మనము 4వ అంశం చదివినట్లయితే, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. అంటే ఆయన చిత్తము కలిగి ఉన్నాడు. ఆయన చిత్తం అంటే ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల? ఆయన నిర్మించుకున్న మన పట్ల. సో, ఆయన ఆ తలంపు కలిగి ఉన్నాడు. మన పట్ల ఒక ఆలోచన, ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు అనే ఒక విషయము ఈ యొక్క ప్రార్థనలో ఈ మొట్టమొదటి భాగంలో మనము చూడగలమండి. సో, దేవుడు ఏమై ఉన్నాడు అని చూసినట్లయితే, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన రాజాది రాజు అయి ఉన్నాడు. తర్వాత మన పట్ల ఆయన చిత్తము, ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును, అనగా ఈ భూమి యందు మన జీవితంలో, మన కుటుంబంలో అది నెరవేరాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత రెండో భాగానికి వచ్చినప్పుడు మనం చూస్తున్నాము, ఆయన వెదుకు వారికి ఆయన ఇచ్చు ప్రతిఫలం ఏమి అనగా, చూడండి, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అంటే దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే మా అనుదిన ఆహారం అని చూస్తున్నాం కదా. ఉత్త ఆహారం ఒకటే కాదండి. ఈ ఆహారం అనేది మన ఒక అక్కర, లేకుంటే మన అవసరతను చూపిస్తా ఉంది. అంటే మన జీవితంలో ప్రతి ఒక్క అవసరత ఏమై ఉన్నప్పటికీ కూడా, మన అక్కర ఏమై ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా ఆయన తీర్చువాడుగా ఉన్నాడు. ఆయన వెదుకు వారికి ఆయన ఇచ్చు ఫలము ఏమిటంటే, సో ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన 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 పేరులో ప్రార్థించేవారు మనం చూస్తున్నాం కదా. సో దేవుడు వారి అక్కరను తీరుస్తాడు, వారికున్న అవసరతను ఆయన తీరుస్తాడు. అంటే మనకు దేవుడు మన మన ప్రొవిజన్, ఆయన మనకు కావలసిన ప్రొవిజన్ ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. సో దేవునికి స్తోత్రము. సో రెండో విషయం, ఆయన వెతుకు వారికి ఆయన ఏమిస్తాడు, ఆయన ఫలము ఏమిస్తాడు అని చూసినట్లయితే మనం చూస్తున్నాం, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. అంటే సో మొదటిగా ప్రొవిజన్ అయితే, రెండోదిగా పర్డన్ అంటే క్షమాపణ ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవునండి. సో మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయము ఇదై ఉన్నది. సో ఆత్మీయ జీవితంలో సో ఏమంటే క్షమాపణ. సో దేవుడు సో ఎటువంటి ఘోర పాపినైనా ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఆయన నమ్మి వచ్చినప్పుడు ఆయన ఇచ్చే ముఖ్యమైన విషయం స్వస్థత కంటే కూడా ఏమంటే క్షమాపణ. సో దేవునికి స్తోత్రం. సో ఆయన మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. సో క్షమాపణను ఇచ్చేవాడుగా ఉన్నాడు. సో మూడో అంశం చూస్తున్నాము, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించము. అంటే ఆయన మనకు
భద్రతను ఇచ్చేవాడుగా ఉన్నాడు, ప్రొటెక్షన్ ఇచ్చేవాడుగా ఉన్నాడు. సో దేవునికి స్తోత్రం. ఆయన వెదుకు వారికి సో ఆయన ఇచ్చే ఫలము మొదటిదిగా చూస్తున్నాము, మన అక్కరను ఆయన తీరుస్తాడండి. అంటే ప్రొవిజన్ దేవుడు ఇస్తాడు. సో తర్వాత ఆయన మనకు క్షమాపణ పరడన్ మనకు క్షమాపణ దేవుడు ఇస్తాడు. తర్వాత మనకు ఆయన ప్రొటెక్షన్ భద్రతను ఇచ్చేవాడు. శోధనలకు ఎత్తేక దృష్టి నుండి మనం తప్పించి మనకు కావాల్సిన భద్రత ఆయనలోనే ఉన్నది. సో దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఈ యొక్క పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థనలో మనం ఈ అంశాలని మనం సూక్ష్మంగా గమనించినట్లయితే ఈ విషయం మనకు తేటగా సో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన మనకు సో తండ్రి అయి ఉన్నాడు. సో మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన రాజు అయి ఉన్నాడు. తర్వాత సో ఆయన మన పట్ల ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక చిత్తము, ఒక ఆశ ఆయన కలిగి ఉన్నాడు అని మనము నమ్మాలి. మొదటి విషయం. సో రెండవ అంశము, ఆయన వెదుకు వారికి ఆయన ఏము ప్రతిఫలము ఇచ్చేవాడుగా ఉన్నాడు అంటే, మనకు కావలసిన ప్రతి ఒక్క అక్కర ఆయన తీర్చువాడుగా ఉన్నాడు. ప్రొవిజన్ ఆయన ఇస్తాడు. ప్రతి ఒక్క విషయం, అది ఆరోగ్యపరమైన విషయమైనా, ఆర్థికపరమైన విషయమైనా, భౌతిక విషయం ఏ విషయమైనా, ఆధ్యాత్మిక విషయమైనా, మానసిక విషయమైనా, మనకున్న ప్రతి ఒక్క అక్కర అన్నిటి కూడా ఆయన తీర్చువాడు. సో మనకు దయచేయవాడు. సో దేవునికి స్తోత్రం. సో తర్వాత మన జీవితంలో ఆయన ముఖ్యంగా క్షమాపణ ఆయన ఇచ్చేవాడు. అవునండి. సో మనం ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు కదా. సో ఏదో ఒక విషయం తప్పిపోతూ ఉంటాం. ఆయన గొప్ప తండ్రిగా ఆయన ఎదుకు మనం వచ్చినప్పుడు ఆయన మనకు క్షమించి అక్కరన చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. క్షమాపణ ఇస్తాడు. తర్వాత మనకు ఆయన భద్రతను, ప్రొటెక్షన్ ని ఇస్తాడు. చూడండి, మనిషి జీవితానికి కావలసిన విషయం అంతా కూడా ఈ ప్రార్థనలో ఉందండి. ఒక మాట చెప్పాలంటే ప్రార్థన ఒక సంపూర్ణమైన ఒక ప్రార్థనగా మనము చూడొచ్చు. ఇక మనిషికి దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి? మన అక్కర ఆయన తీరుస్తాడు. ఆయన మనకు క్షమిస్తాడు, మనకు భద్రతని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మన జీవితం అంతా కూడా మనం ఏమి ప్రార్థించినా, మనకేం అవసరం ఉంటే కూడా ఈ 3 అంశాలు తప్ప ఇంకేది ఉండదండి. సో అదంతా కూడా సో దేవుడు అనుగ్రహించేవాడు, ఫలంగా మనకు అనుగ్రహించేవాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని రాజ్యము చేరాలంటే ఖచ్చితంగా ఈ 3 అంశాలు మన జీవితం, మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఈ 3 అంశాల మీదనే ఉంటుందండి. సో దేవునికి స్తోత్రం. అదంతా కూడా దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడని ఈ లేఖన భాగంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే సో విషయం ఏమిటంటే, మనం నిజంగా ఏమని నమ్ముతున్నాము దేవుని, ఈ విధంగా దేవుని విశ్వాసం నుంచి ఆయన వద్దకు మనము వస్తున్నామా? సో ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. తర్వాత ఆయన మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. అవును. సో ఆయన రాజుగా ఉన్నాడు. అంటే ఆయన ఏలుబడి చేస్తున్నాడు. సో ఆయన ఏలుబడిని నేను ఒప్పుకొని లోకంలో జీవించాలి. ఆయన ప్రభుత్వం క్రింద నేను జీవించాలి. ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు నా పట్ల, ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. సో ఆయన వెతుకు వారికి దేవుడు నాకు అనుగ్రహించే ఫలము, ఆయన ప్రతి ఒక్క అవసరతను తీర్చేవాడుగా ఉన్నాడు. అవును. ఆయన నాకు క్షమాపణ ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన నాకు భద్రతను ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దీనికంటే ఇంకా ఎక్కువ మనకి ఏం కావాలండి? దేవునికి స్తోత్రం. అయితే మనము సో ఎంతవరకు ఆయనందు ఈ విధంగా విశ్వాసం ఉంచి ఆయన వద్దకు మనము వస్తున్నాము, మనం నమ్మి నడుస్తున్నాము అన్న విషయము మనము ఒకసారి మనం గమనించాలండి. దేవునికి స్తోత్రము. సో ఇక్కడ రాయబడిన ఆ మాటలు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయము ఒక్కొక్క విషయానికి అనుసంధానంగా ఉందండి. సో నీ నామము, తర్వాత నీ రాజ్యము, నీ చిత్తము అన్న ఈ మాటలు సో ముందర ఉన్న మన అక్కర్ల గురించి, ఆయనకి ఇచ్చే క్షమాపణ గురించి, తర్వాత ఆయన ఇచ్చే భద్రతల గురించి ఆ మాటలు సో ఒకదానికి ఒకటి అనుసంధానంగా ఉన్నాయండి. ఎప్పుడైతే మనము ఆయన నామాన్ని ఎరిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా నామం మొరపెట్టినప్పుడు మన అక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తాడండి. సో ఆయన రాజుగా మనము నమ్మి ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వానికి మనం లోబడి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఆయన మాటను మనము పాటిస్తాము. అప్పుడు ఇతరులని మేము క్షమిస్తాము. తప్పకుండా దేవుడు మన తప్పులు కూడా ఆయన క్షమిస్తాడండి. సో దేవుడు
ఆయన మన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, మన పట్ల ఆయన ఒక చిత్తం కలిగి ఉన్నాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో, అప్పుడు ఆ చిత్తం మనం నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా ఆ శోధనలో ప్రవేశించకుండా ఆయన మనల్ని తప్పిస్తాడండి. ఎందుకంటే మన పట్ల ఆయన చిత్తం ఏమై ఉన్నదంటే, సో వాక్యంలో మనం చూస్తున్న తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, మీరు ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయటి మీ విషయమందు క్రీస్తు యేసునందు దేవుని చిత్తమై ఉన్నదని రాయబడింది. చూడండి. సో ఎప్పుడైతే ఈ దేవుని చిత్తం మనం నెరవేరుస్తామో, ఆయన అన్నాడు కదా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు ఏం జరుగుతుంది? మనం శోధనలో ప్రవేశించకుండా ఆయన మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి సో ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు మనకు భద్రత కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ 3 అంశాలు కింద ఉన్న 3 అంశాలకి అనుసంధానంగా ఉన్నాయండి. దేవుడు ఆ విధంగా గొప్ప మర్మంతో ఈ యొక్క మాటలు, ఈ యొక్క ప్రార్థన మనకైనా నేర్పించున్నాడు. సో దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఆలోచన కలిగి, ఈ యొక్క తలంపు కలిగి, సో మనము ఆయనను వెంబడించినప్పుడు ఖచ్చితంగా సో మన జీవితంలో ఆ ఫలాన్ని మనము చూడగలమండి. సో దేవుడు ఈ మాటల ద్వారా మనందరినీ దీవించును గాక. మన ప్రతి ఒక్క అనుదిన జీవితంలో దేవుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన వెదుకు వారికి ఆయన ఇచ్చే ఫలం ఏంటో అది మనం గ్రహించి, ఆ విధంగా మనం నమ్మి, ఆ పరలోకపు తండ్రి మనకుండగా ఏ విషయం గురించి కూడా మనం చింత చేయకుండా ఆయన మాట మీద విశ్వాసం ఉంచి మనం జీవించినట్లయితే మనము ఎంతో ధన్యులుగా ఉంటాము. దేవునికి స్తోత్రం. దేవుడి మాటల ద్వారా మనందరినీ ఆయన దీవించును గాక. ప్రైజ్ లార్డ్ అండి.